అంతర్రాష్ట్ర దొంగల ఆట కట్టించిన నల్గొండ వన్ టౌన్ పోలీసులు. రైతన్నలే టార్గెట్. బ్యాంకుల వద్ద రైతుల కష్టార్జిత డబ్బులపై కన్నేసిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్. వడ్లు పండించేందుకు ఎండనక వాండనక చెమటోచి సంపాదించిన డబ్బులు క్షణాల్లో మేనేజ్ చేస్తున్న కేటగాలు. బ్యాంకు నుంచి నగదు తీసుకున్న రైతులను ఫాలో అవుతూ డబ్బులు పడిపోయాయి, బైకులో ఆయిల్ కారుతుంది, బట్టలపై మురికి పడిందంటూ మాటల్లో పెట్టి దృష్టి మళ్లించి నగదు దోచేస్తున్న ముఠా. నల్గొండ నకిరేకల్ ప్రాంతాల్లో రైతులను టార్గెట్ చేసిన దొంగలు 24 గంటల్లోనే వన్ టౌన్ పోలీసుల వలలో 2.20 లక్షల నగదు, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం. రైతులకు ప్రజలకు నల్గొండ డిఎస్ శివరామరెడ్డి హెచ్చరికలు. అందరికీ నమస్కారం. ఇటీవల దొంగతనాలు వివిధ రూపాలుగా చేస్తున్నారు దొంగలు. అందులో ముఖ్యంగా నల్గొండ పట్టణంలో నగరికల్లో మన 19th and 21st రోజు నాడు అటెన్షన్ డైవర్షన్ కేసులు నమోదు చేయడం జరిగింది. దీంట్లో మన జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము మేము ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. వారు ఏ విధంగా చేస్తున్నారంటే, బ్యాంకుల ముందు ఉన్నటువంటి అక్కడ అనుమానాస్పదంగా ఉంటూ లోపల నుంచి బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుని వచ్చే వాళ్ళను టార్గెట్గా చేస్తూ, ముఖ్యంగా ఇటీవల ధాన్యం అమ్ముకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమౌంట్ బ్యాంకులో పడడము, అక్కడి నుంచి వాళ్ళు డ్రా చేసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏమరపాటుగా ఉన్నప్పుడు వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళ బైకులో డబ్బులు పెట్టుకున్నప్పుడు కవర్లలో కానీ డిక్కీలో కానీ పెట్టుకున్నప్పుడు వాళ్ళను అడ్డగించి వాళ్ళకి ఏదైనా వాళ్ళ ముందు ఒక బైకును పెట్టి ఆ బైకు రిపేర్లో ఉన్న క్రమంలో ఇతన్నే తీసుకోమని చెప్పడము, ముందుకెళ్ళి వాళ్ళు తీసి పక్కన పెట్టే క్రమంలో ఇతను డిక్కీలో నుంచి అఫెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా చేస్తారంటే, ఇక్కడ ఉన్నటువంటి అతని ఇవన్నీ వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్, ఇవి స్టాండు, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతని బైక్ స్టాండు డ్యామేజ్ అయినట్టు తీపిచ్చి దానిలో ఏదైనా ఒకటి స్ప్రింగ్ కానీ ఏదైనా తీసి పక్కన పెట్టడము, పక్కన పెట్టి అది పడిపోయేటట్టుంది, స్టాండ్ పడిపోతట్టుందని చెప్పడము. అదేవిధంగా ఇది పంక్చర్ చేయడానికి ఉపయోగించేటువంటి ఇవి చిన్న చిన్న రాడ్స్ లాగా ఉన్నాయి చూడండి. వీటితోని వాటి యొక్క టైర్ పంక్చర్ చేస్తారు. పంక్చర్ చేసి నీ బైక్ పంక్చర్ అయిందని చెప్పేసి ముందుకు తీసుకెళ్తున్నట్టు చేస్తూ ఇతని యొక్క విక్టిమ్ యొక్క బైక్ల నుంచి అఫెండ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ స్క్రూ డ్రైవరు ఇవన్నీ ఉన్నాయి. అందులో ఈ స్క్రూ డ్రైవర్ ద్వారా డిక్కీని ఓపెన్ చేయడానికి ఉపయోగిస్తారు. ఆ డిక్కీలో అమౌంట్ ఉంటే డిక్కీ ఓపెన్ చేసుకొని ఈ స్క్రూ డ్రైవర్ ద్వారా ఉపయోగించి అందులో ఉన్న డబ్బులు తస్కరించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇది ఆయిల్, బండిపైన ఆయిల్ పోసి నీ బండిలో నుంచి ఆయిల్ కారుతుందని చెప్పి అతని దృష్టి మరలుస్తారు. అతను రిపేర్ చేసుకుంటూ తుడుచుకుంటున్న క్రమంలో కవర్లో ఉన్నది కానీ డిక్కీలో ఉన్న అమౌంట్ కానీ తస్కరించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇది పౌడర్. ఈ పౌడర్ వచ్చేసి దురద వస్తుంది బాడీ మీద చల్లినప్పుడు, లేదా బట్టల మీద చల్లినప్పుడు ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుంది. దీన్ని బట్టల మీద కానీ అతని యొక్క శరీరం మీద కానీ చల్లి నీ పైన ఏదో పడ్డది అని చెప్పేసి అతన్ని దృష్టి మరల్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు వీళ్ళు. ఇవన్నీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి ఎవరైతే డ్రా చేస్తారో అమౌంట్, వాళ్ళపైన ఇవన్నీ ప్రయోగాలు చేస్తారు. ఆ సందర్భంలో అందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల రైతులు ధాన్యం అమ్ముకొని వచ్చినటువంటి అమౌంట్ను వాళ్ళు బ్యాంకులో పడ్డప్పుడు వాటిని విత్డ్రా చేసుకొని వస్తున్నారు. కాబట్టి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళనే టార్గెట్గా చేస్తూ ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. మన నల్గొండ వన్ టౌన్లో 19th రోజు జరిగింది. అదేవిధంగా నకరికల్లో 21st రోజు జరిగింది. ఈ రెండిట్లో కూడా విక్టిమ్స్ ఎవరయ్యాయంటే వీళ్ళు రైతులు. కాబట్టి అందరూ రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళే కాకుండా ఎవరైనా బ్యాంక్ కస్టమర్లు బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము దృష్టి మరల్చడానికి లేక అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాము. అటువంటి డౌట్ వచ్చినప్పుడు వెంటనే 100 డయల్ కానీ లేదా మా సంబంధిత SHOలకు ఫోన్ చేస్తే ఇమీడియట్లీ మనము రష్ అయ్యే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంలోనే వెంటనే ఈ దొంగతనం జరిగినా కానీ మీరు ఐడెంటిఫై చేయగానే వెంబడే 100 డయల్ చేయండి, లేదంటే SHOలో తెలియపరచండి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియపరుస్తున్నాం. డబ్బులు పడుతున్నాయి. దానితో పాటు ఈ అఫెన్స్లే కాకుండా సైబర్ మోసాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఏమైనా OTP కానీ ఏదైనా నెంబర్ వచ్చినప్పుడు కానీ లేదా అన్నోన్ లింక్ వచ్చినప్పుడు కానీ మనకు తెలియకుండానే మనం ఓపెన్ చేస్తే OTP చెప్తే మన అమౌంట్ పోయే అవకాశం ఉంది. కాబట్టి అన్ఐడెంటిఫైడ్ లింక్స్ కానీ లేకపోతే అటువంటి OTP నెంబర్లు కానీ తెలియని వ్యక్తులకు చెప్పకండి.
వాటి బారిన పడి మోసపోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.